UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఇప్పుడు ఇన్నిట్లలో కూడా అందులో సోషల్ మీడియా వేదికగా ఏం జరుగుతున్నాయనే దాంతో పాటుగా ప్రభుత్వ పాలనకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది నేను ఈ మధ్యన మాట్లాడినటువంటి బీఆర్ఎస్ ఎంపీ రఘునందన్ కూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నా ఫోన్లు ట్యాప్ చేస్తుంది అనేది. సో ఎక్స్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు కూడా అన్నది ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది. యాక్చువల్గా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటికీ అది రన్ అవుతోంది. సిట్ దగ్గరికి వెళ్తున్నారు, నోటీసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుందా? ఈ నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ లాగా ఫోన్ ట్యాపింగ్ అనేది రన్ అవుతూనే ఉంటుందా? కొంచెం ఉంటుండొచ్చు అండి. నాకు అప్పుడు ఉన్నట్టు అనిపిస్తలేదు. అప్పుడు నేను ఐఎమ్ ఏ విక్టిమ్, ఐ ఆల్సో హ్యావ్ ప్రూఫ్స్ అండ్ ఆల్ దాట్. అప్పుడు లార్జ్ స్కేల్లో చేసిండ్రు, పట్టుబడ్డారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లో ఆయన పోయి అమెరికా ఎందుకు పారిపోవలసి వచ్చింది ప్రభాకర్ రావు? తర్వాత హార్డ్ డిస్క్లు మూసినదిలో ఎందుకు వేయవలసి వచ్చింది? అది క్లియర్ అడ్మిషన్. ఫోన్ ట్యాపింగ్ లార్జ్ స్కేల్ అయింది. లార్జ్ స్కేల్ అంటే హ్యూజ్. లార్జ్ స్కేల్లో కాకుండొచ్చు, అయితే అవుతుండొచ్చు, నాకు తెలియదు. ఈ ప్రభుత్వంలో అయితే అవుతుండొచ్చు, రఘునందన్ రావు గారికి తెలిసిండొచ్చు. కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, ఇన్నట్టు కూడా తెలియదు. అండ్ అవుతుండొచ్చు, ఇంతో అంతో అవుతుండొచ్చు. కానీ ఆ స్కేల్లో అయితే ఎప్పుడు కాలేదు. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను ట్యాప్ చేసిండ్రు, అండ్ వీళ్ళకు అసలుకు అది ఎట్లా చెప్తున్నారు? హౌ కెన్ దే సే దట్ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి? టీఆర్ఎస్ రఘునందన్ రావు అండొచ్చు, దాని వాస్తవాలు కొన్ని తెలిసిండొచ్చు. కానీ వీళ్ళైతే అనలేరు. తప్పనిసరిగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ఎవరిని నమ్మరు. అండ్ మంచిగా తీయ మాట్లాడతారు కానీ నమ్మరు. అండ్ ఇన్సెక్యూరిటీ బాగా పెరిగింది. నేను అందుకే ఫోన్ ట్యాపింగ్లు మొదలుపెట్టిండ్రు. ఇంకా దాంతో ఆ పార్టీయే ఖతమైంది. సో నిజంగా ఖతమైపోయిందా? మేము మళ్ళీ రెజ్యునేట్ అవుతున్నాము, మేము ఎక్స్పాండ్ అవుతున్నాము, మాకు మద్దతు అనేది వస్తుంది, పాజిటివ్ సైడ్ అనేది ప్రజల నుంచి మాకు వినిపిస్తోంది అనేది బీఆర్ఎస్ చెప్తోంది కదా. అది నడిచేది మీడియా అండ్ సోషల్ మీడియా మీద నడుస్తుంది. ఎట్లయితే పేషెంట్ ఐవీ ఫ్లూయిడ్ మీద నడుస్తుందో వాళ్ళ ఐవీ ఫ్లూయిడ్ పైసల మీద నడుస్తుంది పార్టీ, లేకుంటే లేదు. అయితే ఎన్నో ప్రాంతాలలో అసలు ఊర్లలో ఒక్క కార్యకర్త కూడా లేదు. కొన్ని ఊర్లలో వాళ్ళు నడిచేది మీడియా అండ్ మనీ ఇన్ఫ్యూషన్. వాళ్ళను దగ్గర పెట్టుకుంటున్నారు. నాకు తెలిసేంతవరకు ఇక్కడ చెప్తున్నారు, మీరు ఏం భయపడకండి, మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాము అని మందని కాపాడుకుంటేందుకు ఆయన చెప్తున్నాడు. బీజేపీ ఆయన దగ్గర పోదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర పోతే మేము ఖతమవుతాము. ఆడ ఢిల్లీ అయినా ఇక్కడ రామచంద్రరావు గారైనా వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని దగ్గర తీసుకురావద్దని. మేమున్నా ఇంతకుముందు ఓడిపోయిన కారణమే అది. మీరు కవితని జైలు వేయలేదు, అందుకే మేము ఓడిపోయినామని నా అభిప్రాయం. అది కవితని జైలు వేసినాక 8 మంది ఎంపీలను గెలిచినాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఏమైనా పొత్తుంటే వాళ్ళిద్దరికి ఉంటుంది, కాంగ్రెస్కు అండ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రాజ్యసభలో కలిసి ఓటేసినరా, లేకుంటే 3 చట్టాలకు ఇది న్యూ ఫామ్ బిల్స్ అని ఉండే, ఇద్దరు కలిసి కొట్లాడినరు. మున్గోడు ఎలక్షన్స్ అలా రాహుల్ గాంధీ యాత్రకు, ఇది భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్ పంపింది కేసీఆర్ కేటీఆర్ఏ. ఇటువంటి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఆర్టీఐ పెట్టిన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ బస్సెస్ ఆర్టీఐకు పైసలు ఇస్తే ఎవరు ఇవ్వాలి? ఇప్పటి వరకు రాలేదు. అప్పుడు ఇంక సాధారణంగా సాధారణ ప్రజలు పెడితే 1 నెలనో 2 నెలలో ఆన్సర్ రావాలి. ఎంపీ పెడితే 10 రోజులు 20 రోజులు, ఇప్పటి వరకు రాలేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ వచ్చింది కదా, దానికి ఆర్టీసీ బస్సెస్ పోయినాయి మున్గోడు నుంచి. ఆ ఆర్టీసీ బస్సెస్ టీఆర్ఎస్ పే చేసిందని నాకు నమ్మకం ఉంది. అందుకే తీర్చేందుకు ఆర్టీఐ వేస్తే ఇప్పటి వరకు సమాధానం రాలేదు. అయితే కలిసి పనిచేస్తున్నాం, అందరం తీసి పెట్టండి. మీరు ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది కదా, అరే ఎన్నేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పటి వరకు ఒక్కరిని చేయలేదు. కాళేశ్వరం గురించి చేయలేదు, రైస్ రీసైక్లింగ్ స్కామ్కి వేయలేదు, ఎలక్ట్రిసిటీ స్కామ్కి వేయలేదు. ఎన్ని ఫోన్ ట్యాపింగ్ దానికి ఒక్క అరెస్ట్ కాలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం అప్పుడు నేను కూడా ఉంటుంది, డ్రోన్ షాట్ తీసుకుంటేనే జైలు వేసిండ్రు. అంటే ఎందుకు వేస్తలేరు కాంగ్రెస్ పార్టీ? జైలు ఎందుకు వేస్తలేరు?
అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు బాగానే వేయాలని ఉన్నా కానీ అక్కడ మీన్ నుంచి వస్తుంది ఏంది ఢిల్లీ కాంగ్రెస్ నుంచి వీళ్ళ మీద ఒత్తిడి. ఓఏసీతో దగ్గర సంబంధాలు పెట్టుకోండి, కేసీఆర్ కేటీఆర్ తోటి దగ్గర సంబంధాలు పెట్టుకోండి, అవసరం ఉంటుంది రేపు. ఎందుకంటే బీజేపీ అయితే ఒకరే కొట్లాడతారు, ఎవరితో పొత్తు పెట్టుకోండి, పొత్తు పెట్టుకోకుండా కొట్లాడతారు. వాళ్లకు దే కీపింగ్ ది ఛానల్స్ ఓపెన్, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ను, అండ్ ఇటు ఎంఐఎంతో దగ్గర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్లో సిట్ ముందు హరీష్ రావు వచ్చిండ్రు, నెక్స్ట్ కవిత వస్తుంది, సంతోష్ రావు వస్తారు, ఆ తర్వాత కేసీఆర్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. లీకులు ఇవన్నీ డైవర్షన్సే అంటారా? పొత్తులో భాగంగానే బయట ఏదో చేస్తున్నాం అంటే చూపెడుతందుకు అంతే, కానీ నిజంగానే ఉంటే వేయాలి. కస్టడీలోకి తీసుకొని చేయమన్నాను, ఎందుకు పిలిచి కస్టడీలోకి తీసుకొని కొంచెం ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు కవిత ఒక మాట అంటుంది, గుంట నక్క గుంపు మేస్త్రి అంటే అటు హరీష్ రావు ఇటు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న ఒక నాటకం డైవర్షన్స్ అనేది. కవిత చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు డైరెక్ట్గా కుటుంబ సభ్యుల మీదే చేసినవని. అవన్నీ నిజమే అంటారా మీరు? కొన్ని అయితే నిజము, అన్నీ నిజం అని చెప్పలేను. రేవంత్ రెడ్డికి హరీష్ మధ్యలో ఏమన్నా ఉంటాయంటే, హరీష్ రావు గారు అందరితో మంచి సంబంధాలు పెట్టుకుంటారు, రాజకీయ నాయకులే ఉండాలి, కానీ మ్యాచ్ ఫిక్సింగ్ డీల్స్ చేయవద్దు. అయితే కార్డియల్ రిలేషన్షిప్ అందరితో మంచిగా మాట్లాడాలి, ఉండాలి, అంతవరకు మాత్రమే. నేను నమ్మను ఏంటంటే హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి ఏదో పొత్తున్నది అని నమ్మను. జనరల్ ఓవరాల్ స్ట్రాటజీగా ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళకు ఉంది ఏమంటే వీళ్ళతో కొట్లాటకండి. ఇంతకుముందు పొత్తు పెట్టుకున్నది వాళ్ళతోటది కదా, టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుండే కదా, అది ఇట్స్ పెట్టి ఇప్పుడు చూడండి మా షేర్లింగంపల్లికి వచ్చి మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే నెత్తిగొక్కుంటారు ఎవరు ప్రజలను అడిగితే. మా రాజనగర్కి వచ్చి మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు మా ఎమ్మెల్యే పార్టీ, ఆ టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు మా ఎమ్మెల్యే పార్టీ. పొత్తులు వాళ్ళ మధ్యలో ఉంటాయి, మాతో ఉన్నాయి. అండ్ అది కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండొచ్చు. నేను కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినాను, దానివల్ల ఏమన్నా నేను బీజేపీకి కాంగ్రెస్కి ఏమైనా పొత్తుందా? అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కవితను జైల్లో వేసిన తర్వాత 8 మంది ఎంపీలు మేము గెలుచుకున్నాం అనేది. అది నిజంగా ప్రజలు నమ్మారా? కవిత తప్పు చేసింది, లేకుంటే బీజేపీ కరెక్ట్ చేసింది, బీజేపీతోనే మనం వెళ్ళాలి అనేటువంటి భావన ఇప్పటికీ ఉందంటారా? డెఫినెట్ అండి, డెఫినెట్. ఇంకా నంబర్ 1 ఇప్పుడు పెరిగింది, ఎందుకంటే ఓ నేషనలిజం అని జాతీయవాదం అనేది పెరిగింది. ఇప్పుడు ప్రపంచం అంటే అయోమయం అవుతుంటే, ప్రపంచం మొత్తం అయోమయం అవుతుంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకడు నేషన్ ఫస్ట్ అని ముందరకు పోయేటోడు మోడీ అనేది ప్రజలలో వచ్చింది. మేము రీఆర్గనైజ్ చేసుకొని గట్టిగా పోరాడాలి. అండ్ సోషల్ మీడియాలో మా దగ్గర లోపం ఉందని మేమే అడ్మిట్ చేస్తున్నాం, దాన్ని సరిదిద్దుకుంటాము. అండ్ మీడియా చాలా మంది అండి, మీడియాని వీఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ వాళ్ళు. ఎందుకంటే ఒక్క నిమిషం పెద్దగా ఐ థింక్ ఇక్కడనే కలిసినాము, తర్వాత మేము ఎంతోమందిని కలుస్తుంటాము. నేను రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, కొంతమంది ఎంపీలను కలిసినాము. ఎంపీలు అంటే 8 మంది, అందులో 2 మంత్రులు. అవును. అయితే మంత్రులకు చాలా బాధ్యతలు ఇస్తారు, ఎంత బిజీ షెడ్యూల్ వస్తాయి. అయితే మేము 6 కలిసినాము, మిగతా 2 ఎక్కడ పోయినరు? మిగతా ఇది ఒక గ్రూప్ పాలిటిక్స్ అవుతుంది, ఐక్యత లేదు బీజేపీలో. ఫుల్ ప్రెస్లల్లో, మీడియాలలో, అన్ని మీడియాలలో వస్తుంది. ఐక్యత ఎక్కడ నన్ను ఉంటే మా దగ్గర ఉందండి. మీరు కాంగ్రెస్ పార్టీలు చూసుకోండి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. అది పెట్టండి, టీఆర్ఎస్ చూడండి, ఫ్యామిలీలోనే విడిపోతుంటే ఐక్యత అక్కడ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఉంటే మా దగ్గర ఉన్నది, కానీ మీడియా ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూపెడుతున్నది. ఎందుకంటే మా మీడియా మేనేజ్మెంట్, మా ప్రచారం మంచిగా లేదు, మా మీడియా మేనేజ్మెంట్ మంచిగా లేదు, మా సోషల్ మీడియా ఇంకా చాలా ప్రోగ్రెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఉల్టా ఐక్యత ఉన్నది. ఇప్పుడు నిన్ననే మేము రాజేంద్ర నగర్లో అత్తాపూర్లో అంటే అత్తాపూర్ అంటే కార్నర్, అటు సైడ్ శాస్త్రీపురం 100% ముస్లిం, అంటే 99% ముస్లిం బస్తీలు, ఇటు సైడ్ మిక్స్డ్ ఉంటారు. అక్కడ నేను 3 సార్లు ఎలక్షన్ పోరాడిన ఎంపీ కొరకు. ప్రతిసారి నేను రాజేంద్ర నగర్లో టీఆర్ఎస్ కొట్లాడినప్పుడు నాకు
ఆల్మోస్ట్ 60,000 40,000 మైనస్ వచ్చినాయి. ఓకే. అత్తాపూర్లో అసలే మైనస్ వచ్చినాయి. అత్తాపూర్లో కూడా మైనస్ వచ్చినాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే. ఇప్పుడు బీజేపీలో కొట్లాడినప్పుడు అత్తాపూర్లో భారీ మెజారిటీ వచ్చింది అండ్ రాజనగర్ల అసెంబ్లీలో భారీ మెజారిటీ వచ్చింది. ఎందుకు? నా ఇమేజ్ అక్కడ పెరిగిందా? కాదు. అక్కడ కార్యకర్తలు కొంతమంది నా చుట్టూండి నాకు చెప్పి పనిచేసినారు. నా ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలు, నేను వాళ్ళని కలవని కూడా కలవలేదు, వాళ్ళు సొంతంగా నన్ను కలవకుండా నాకు చెప్పకుండా నా కొరకు పనిచేసిండ్రు. అక్కడ బీజేపీ అని అక్కడ రాజనగర్లో బీజేపీ గెలిచిందంటే ఐక్యత వల్లనే ఎంపీ ఎలక్షన్స్. అప్పుడు నా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేకుండే. బట్ బీజేపీ అంటే తెలంగాణ బీజేపీలో గ్రూప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, పార్టీ గురించి ఆలోచించట్లేదు. కేంద్రం ఉత్తరాది రాష్ట్రాల మీదో లేకుంటే మిగతా రాష్ట్రాల మీద పెట్టిన ఫోకస్ తెలంగాణ మీద పెట్టట్లేదు. బీజేపీకి ఇది ఒక పెద్ద లోపం అనేది కనిపిస్తుంది. అందులోనూ వెరీ రీసెంట్గా ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య జరిగినటువంటి ఆ క్లాషెస్ కావచ్చు, విపరీతమైనటువంటి గొడవలు, రామచంద్రరావు వీళ్ళని ప్రాపర్గా ట్యాకిల్ చేయలేకపోతున్నాడు. వీటన్నిటిని మీరెట్లా చూస్తారు? నేను అదే అన్నాను, ప్రతి పార్టీలో కొన్ని భేదాలు ఉంటాయి. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే భేదాలు ఉండాలి. మనం హైదరాబాద్ అందరం ఒకటి ఆలోచించాం, అందరం బీజేపీని ఒకటి భేదాలు ఉండాలి. అది మంచిది. ప్రజాస్వామ్యంలో బయట రాజకీయాలు ఉండాలి, విత్ ఇన్ ద పార్టీ కూడా అందరికీ అభిప్రాయాలు ఉండాలి. కానీ ఆ భేదాల వల్ల పార్టీకి నష్టం కావద్దు. కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఆ భేదాలు అన్నిట్లో తక్కువ మా దగ్గర ఉంటాయి. ఇంకోటి భేదాలు కొన్ని ఎన్నో తీర్ల భేదాలు ఉంటాయి. ఒకటేమో సిద్ధాంతపరంగా భేదాలు ఉంటాయి, అవి ఇక్కడ తక్కువ బీజేపీలో. కొన్నేమో రైవలరీస్ ఉంటాయి, అంటే నాకు టికెట్ కావాలి, నీకు టికెట్ కావాలి, అది రైవలరీ అది మంచిది కూడా. అరే నాకే టికెట్ వస్తుందని అనుకుంటే నేను పనే చేయను. హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. అయితే హెల్దీ కాంపిటీషన్ ఉంటే హెల్దీ పెట్టుకోవాలి. భేదాలు ఉండాలి, అది భేదాలు హెల్దీగా ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఆ లైన్ దాటుతుండొచ్చు కొంతమంది, కానీ లైన్ దాటేది పెద్ద నాయకులు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళను. ఓల్డ్ సిటీలో చీలుడే అంటే బైసుడే అన్నట్టు ఏదో చిన్నదాన్ని పెద్దగా చేసి చూపెడతారు. అండ్ ముఖ్యంగా నేను అన్నట్టు మీడియానే మా మీద ఫోకస్ చేస్తుంది, మా దగ్గర ఐక్యత లేనట్టు ఫోకస్ చేస్తుంది. ఐక్యత లేనిది ఆ కుటుంబంలోనే ఐక్యత లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్లా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత ఇండివిజువల్లీ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు బట్టి విక్రమార్క గారు, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ దగ్గర భేదాలు లేవా అండి? 100% ఉన్నాయి, మాకంటే ఎక్కువ ఉన్నాయి. ఆ భేదాలే ఈ మధ్యన కనిపించినాయా? కనబడుతున్నాయి. ఎన్కట్స్ అని కనబడుతున్నాయి, ఇప్పుడు కనబడుతున్నాయి. ఆ భేదాలే ఈ మీడియా ఇప్పుడు హైలైట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మీడియా పాత్ర చాలా ముఖ్యమండి. వెనకటి రాజకీయాలు తీర కాదు. సాధారణ ప్రజలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నేనైతే రాజకీయాలు ఉన్నా నాకు తెలుసు, ఈ నాయకుడు ఆ నాయకుడు అదే భేదాలు. సాధారణ ప్రజలు టీవీయో యూట్యూబ్ దాని మీద వస్తుంది. సో భేదాలు ఎప్పుడు కూడా ఉండే. వెనకట హైలైట్ చేసింది, మధ్యలో హైలైట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు హైలైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ భేదాలు మీడియా. కాకపోతే అవి ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి కదా, వాడు డైరెక్ట్గా మీడియా ముందు డైరెక్ట్ ఎన్నో ఉండండి. ఓన్లీ ఆ ఇష్యూ ఎందుకు తీసుకోవాలి, ఐఏఎస్ ఆఫీసర్ ఇష్యూ ఎందుకు తీసుకోవాలి? అటువంటివి హండ్రెడ్స్ ఉన్నాయి, ప్రతి నెల రైతుంటాయి అటువంటివి. ఒక ఇష్యూని తీసుకొని హైలైట్ చేస్తారు, నెక్స్ట్ మంత్ ఇష్యూ వస్తూ ఉంటుంది. ఆ ఇష్యూని హైలైట్ చేయకుండొచ్చు, అయితే అంత మంచిగా ఉంది అనుకుండొచ్చు సాధారణ ప్రజలు. ఇట్ ఈస్ మీడియా మాడ్యులేటెడ్ ఒపీనియన్. మీడియా ఎట్లా తీసుకోవతే ప్రజలు కూడా, అంటే సాధారణ ప్రజలు, రాజకీయాలు తెలియని ప్రజలు అట్లా. సో మీడియా పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు? ఏంది అది గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తక్కువ, ఎందుకంటే పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ సిటీలో కొంచెం ప్రజలు మీడియాను బట్టి పోతారు. ఓకే.